ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే ఉగాది అనుకోకండి, మనకి ఉగాదే ముద్దు. సరే, కొత్త క్యాలెండర్ కదా, చాలామందికి జనవరి 1 7th వరకు ఎలా ఉండబోతోంది, 1 నుంచి 7వ తేదీ వరకు మనకి వార ఫలితాలు. మొదటి వారం ఎలా ఉండబోతుంది, మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా వీరికి అదృష్ట యోగమే, చాలా మంచి శుభయోగాలు. స్వామి, ఇయర్ ఫలితాల్లో కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇయర్ ఫలితాలు వేరు, రోజువారీ ఫలితాలు వేరు, మంత్లీ ఫలితాలు వేరు, గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో 2-3 గ్రహాల యొక్క శుభయోగాల ప్రభావం చేత మేషరాశి వారికి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆర్థికపరమైన అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, ధన ప్రాప్తి, అలాగే మంచి ఆర్థికమైన అభివృద్ధి బాగా ఉంటుంది. ఈవెంట్ చేసేవారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి క్రీడాగల లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి విదేశాల్లో స్వదేశంలో గొప్ప ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆనందకర జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహయోగం, రోగనాశనం, రుణ విమోచనం, వివాహయోగం, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, ఈవెంట్స్ చేసేవారికి విదేశాల్లో గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందుకోవచ్చు, ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో బదిలీలు, అనుకూలతలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బెంచ్ వినియోగం తప్పక ప్రాజెక్టులో వెళుతుంది, శుభవార్త వినడం ఖాయము, ధార్మిక చింతన బాగా ఉంటుంది, దుష్టులకి దుర్మార్గులకి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి శుభయోగం. వస్తువాహన సౌలభ్యం కూడా చాలా బలంగా ఉంది. అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు, వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశము, అంటే ఈ కుటుంబ సభ్యులతో కానీ వ్యాపార భాగస్వామి ఉండొచ్చు, బయట వ్యక్తులతో కూడా వ్యాపార భాగస్వామి వల్ల లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విదేశీ ప్రయాణం, తీర్థయాత్ర సేవన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వీరికి ప్రతివారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పట్టుదల, కార్యశీలత, ఆనందయోగము, ఐశ్వర్యము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీయాన యాత్ర, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన శుభయోగము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడము, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ నాయకులకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైన సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, విదేశాలకు కూడా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం, కోర్టు వివాదాలు సమస్యపోయే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో ఆనంద యోగాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్, విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు విజయం ఖాయం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, విదేశాల స్వదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఆనందకరమైనటువంటి శుభ వారముగా చెప్పబడుతోంది వీరికి.
ప్రతి వారం కూడా ఆనందమయ శుభ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి ఎలా ఉంది? కాస్త యావరేజ్గా ఉంది. తొందరపాటుతనం వద్దు, దుష్టులకి దూరంగా ఉండండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి, మంచి స్నేహితులతో ఆదరణ ఆనందాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ యావరేజ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి కాస్త భగవద్ ధ్యానం చేసుకుంటే సమస్త శుభయోగాలు. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఖర్చు ఎక్కువగా పెట్టుకోకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు మంచిది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంది, వివాహ యోగం ఉంది, సంతాన యోగం ఉంది, భార్యాభర్తల మధ్య ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత ఉంటుంది, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం. కాకపోతే లాటరీల మీద ఎక్కువగా ఫోకస్ చేయకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చును, అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు లాభము, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఆస్తి పంపకాల అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, శుభవార్త శ్రవణము, సంతాన యోగము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, శత్రునాశనం బాగా ఉంటుంది, మిత్రుల వల్ల లాభం, మిత్రుల వల్ల కుటుంబ సభ్యుల సహకారం వల్ల విదేశీయాన యోగం ఉంటుంది, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బ్రహ్మాండం, విదేశాల్లో కూడా స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు, స్వదేశంలో పరిపూర్ణ విద్యా ప్రాప్తి, రాణింపు, అలాగే IELTS, GR TOEFL లాంటి పరీక్షలు కానీ, వ్యాపార పరంగా కానీ, వృత్తి ఉద్యోగాదుల్లో కానీ మంచి పేరు ప్రతిష్టలు అనుకూలంగా ఉంది. కాస్త ఒత్తిడి ఉంటుంది. ప్రమోషన్ కోసం ఇప్పుడు వెంపర్లు ఆడకండి, కాస్త నిదానంగా ఉంటే తప్పకుండా మీకు ప్రమోషన్ వస్తుంది. ఈ వారంలో అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యి ఉద్యోగానికి రాజీనామా చేయడం, నాకు హైక్ రావని చెప్పేసి గట్టిగా పట్టుబడడం చేయకండి. కాస్త సైలెంట్గా ఉండండి, ఆటోమేటిక్గా మీ పనులు మీకు పూర్తయిపోతాయి. పెద్దల అంగీకారంతోనే ప్రేయసి పిలవకూడవండి, సొంత పెత్తనం చేయకండి, ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారపరంగా వృద్ధి బాగా కనబడుతోంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే అభివృద్ధి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం. జనవరి 1st వీకే మీకు లాభమే. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా చెప్తాను. అందుకనే అంటే ఇవి మనం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి పంచాంగ ఫలితాలు ఉండవు. ఇది జనవరి 1 కోసం స్పెషల్గా చెప్పేటివి ఏం కాదు. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, ఆనందయోగం. కొన్ని ఛానల్లో కొత్తగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ జనవరి 1వ తేదీన 4 లగ్నాలు ఉన్నాయి, లగ్నంలో 4 రాసులు ఉన్నాయి, 4 గ్రహాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ అడుగుతుంటారు. అవి చెప్పే విషయాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మాత్రమే. కానీ యావరేజ్గా మనం ఉన్నటువంటి ఈ విషయాలు చెప్పడానికి ఈ లగ్నంలో 4 గ్రహాల యొక్క ప్రభావం 4 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుంది, 25 రోజులు ఉంటుంది. కానీ దాని గురించి కంగారు పడకండి. ఈ వారంలో ఉన్నటువంటి 2 గ్రహాలు చంద్రుడి యొక్క ప్రభావాన్ని బట్టి మాట చూసే అవకాశం. కాబట్టి అందులోనూ మనకి ఈ రోజు లగ్నాన్ని బట్టే, అంటే మనకి ప్రారంభ రోజున 1వ తేదీ ఉన్నటువంటి లగ్నాన్ని బట్టే 7 రోజుల యొక్క ప్రభావాన్ని చూస్తాం మనం. అది కూడా దీంట్లో యాడ్ అవుతుంది, ఆ విషయాన్ని గమనించుకోండి. కానీ అందులో 4 రాసులు ఉన్నాయి, 4 గ్రహాలు ఉన్న విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ 2 గ్రహాలని ఒక చంద్రుడిని బట్టి మాత్రమే అంచనా వేసుకుంటూ వెళ్ళాలి. మిగతా గ్రహాలన్నీ కూడా దాంట్లో కొంత మనకి ప్రయోజనాన్ని, అప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా ఈ రాశి వారికి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార అనుకూలత, ఆనందయోగం, రోగనాశనం, రుణ విమోచనం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కానీ మనం వాహనం కొనుగోలు చేయొచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, కుటుంబ సభ్యులతో ఆనందయోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభజీవనం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి ముఖ్యంగా రొయ్యలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగం, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు కూడా బలంగా ఉన్నాయి. పంట ఇంటికి వచ్చే శుభదినం. అంటే కొన్ని ప్రాంతాల్లో కొత్తగా పంటలు వేస్తుంటారు. అంటే పువ్వులు లాంటివి, అలాగే మనకి దుంపకూరలు లాంటివి, కొత్త పంట టమాటో లాంటివి, క్యాబేజ్ లాంటివి కొత్తగా వేస్తుంటారు ఇప్పుడు. అంటే ఇప్పుడు వేయడం వల్ల వారికి ఫిబ్రవరిలోనో మార్చిలోనో మంచి ఖాతా బాగా ఉంటుంది. బ్రహ్మాండమైన పంట పండే అవకాశం, రైతులకి మంచి లాభకరమైన శుభయోగం చెప్పవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సూపర్ మార్కెట్ కింద అభివృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా లాభదాయకమైన శుభయోగంగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈ వారంలో మీకు ధన, కనక, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయే శుభతరుణం. విదేశాలకు వెళ్లే ప్రయత్నం తప్పక చేయొచ్చు. విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు, విహారయాత్రలు కూడా బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా మీకు అనుకూలంగా కనిపిస్తోంది. శుభమస్తు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. సింహరాశి వారికి మొదటి వారం ఇంగ్లీష్ క్యాలెండర్ ఫస్ట్ వీక్ ఎలా ఉండబోతోంది? అదృష్టవంతులే. చాలా చాలా మంచి అనుకూలత, ఆనంద యోగము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. రావాల్సిన ధన చేతికి అందుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్. విదేశాలకు వెళ్లే నిమిత్తం మీ ప్రయత్నం చేయవచ్చును. విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. వీసా సంబంధ సౌలభ్యత ఉంటుంది. బంధుమిత్రుల అనుకూలత, గొడవలన్నీ కూడా సమసిపోతాయి. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. అలాగే మాతాపితల సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, శుభ సంతాన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశాలు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలలో అనుకూలత. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి. వ్యాపార పరంగా మంచి ప్రశాంతత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసి తప్పకుండా ఆడవాళ్ళకి గొప్ప ఖ్యాతిని పొందుకునే అవకాశం, మంచి పేరు ప్రతిష్టలు, సువర్ణాభరణాలు, వివాహ యోగం, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు. ఈ వారం మొత్తం మీకు అదృష్టంగా ఉంటుంది. వీరికి ప్రతి వారం కూడా ఆనందమయ ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి దాదాపుగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి వారంలో కొద్దిగా యావరేజ్గా ఉన్నటువంటి ఫలితాలు. తదుపరి 3 రోజులు ఇబ్బంది కలిగేటువంటి ఉన్నటువంటి రాశి కన్యా రాశి ఒకటే. కాబట్టి కాస్త ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. అనవసర ప్రయాణాలు చేయకండి. అంటే మొదటి 4 రోజులు చాలా బాగుంది. అంటే చాలా బాగుందంటే యావరేజ్గా ఉంది. తదుపరి 3 రోజులు కొద్దిగా ఆర్థిక నష్టం. కొంతమంది వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. కొత్త సంవత్సరం ఉన్నటువంటి పాపకర్మలు చేయడం ఎందుకు? కొత్త సంవత్సరం అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ఉండోయి. మళ్ళీ ఉగాది గురించి మళ్ళీ మీరు స్ప్రోలోకి రండి. ఎందుకంటే మళ్ళీ మీరు కొత్త సంవత్సరం అంటారు, గురుగారు ఇది ఉగాది కాదు కదా అనకండి. మనకి ఉగాదే ముద్దు. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా మీరున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా 4 రోజులు బాగుండి, అంటే యావరేజ్గా ఉండి, తదుపరి కాస్త ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి సినిమా రంగ వ్యాపారస్తులు కానీ, కన్సల్టెన్సీ ఆధారపడే వాళ్ళు కానీ, అలాగే షేర్ మార్కెట్ పెట్టుబడి పెట్టేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ తెల్లవారుజామున ప్రయాణాలు కాస్త జాగ్రత్తగా ఉండడం, మద్యపాన సేవన చేయడం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఈ మొదటి అంటే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, అంటే దాదాపుగా 4 రోజులు 1, 2, 3, 4 యావరేజ్గా ఉంటూ 1, 2, 3, 4, 5 కూడా బాగానే ఉంటుంది. 6, 7 మాత్రమే కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే చాలు. భగవత్ ఆరాధన ఎక్కువ చేయండి. లలితా పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గా అష్టోత్తరం, భగవద్గీత పారాయణం బాగా చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఈ ఒక్క రాశికి కొంత ఈ ఆటంకాలు కనబడుతుంది ఇప్పటివరకు అయితే. బట్ మొదటి 4 రోజుల్లో ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంది. పట్టుదల కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే చాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. అనవసర వ్యక్తులకి డబ్బు అప్పుగా ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. మన వాడైనా సరే మనకి ప్రమాదాన్ని కలిగిస్తాడు. లేనిపోయిన అనవసరపు గాలిపోయే కంపెనీ మనం ఒంటికి అతికించుకోవాలి. ఎందుకు అవసరం? మనకి అవసరం లేదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ మాట పొదుపుగా మాట్లాడండి. మాట జారడం వల్లనే కొద్దిగా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. మౌనంగా ఉండండి. ప్రతిదానికి లేనిపోయిన అనవసర ఆర్భాటాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా పర్వాలేదు, మంచి శుభయోగం ఉంటుంది. లాస్ట్ ఈ వీకెండ్లో పురోహితులు, జ్యోతిష్య పండితులు మీరంతా తప్పకుండా వెళ్ళేసి డిబేట్లలో, ఆర్గ్యుమెంట్లలో పాలు పంచుకోకండి. కొద్దిగా అభాస పాలే అవకాశం, కొద్దిగా అవమానాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా పర్వాలేదు. బట్ కొత్త సంవత్సరంలో నష్టమేం రాదు. లాభం రావడానికి కొద్దిగా ఎక్కువ కష్టపడండి. భగవత్ చింతన ఉంటే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థులు పరీక్షలు ఉంటే మాత్రం కొద్దిగా 1 గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళ్తే మంచిది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. ఒత్తిడిని అధిగమించగలిగితే ఉద్యోగ ప్రయోజనాన్ని పొందుకుంటారు. అనుకూలత ఉంటుంది. ఆనందయోగం ఉంటుంది. కన్సల్టెన్సీ అంతగా ఆధారపడకండి. బట్ మ్యారేజ్ బ్యూరో నుంచి మాత్రం శుభ సమాచారం వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఏదేమైనా
కాస్త మనం జాగ్రత్తగా ఉంటూ మౌనం పాటిస్తూ డబ్బు విషయంలో మాట విషయంలో పొదుపుగా ఉంటే, భోజన విషయంలో పొదుపుగా ఉంటే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి 2026 జనవరి మొదటి వారం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? తులారాశి వారి వివాహం చేసుకోవచ్చా లేదా కొత్తగా ఇల్లు కొనుక్కోవచ్చా? మూఢాలే ఉన్నాయి కదండి. కానీ మూఢాలు ఉన్నాయి కాబట్టి పెళ్లి చూపులు పెళ్ళాడి చూసుకోండి, నిశ్చయితాంబూలాలు చేసుకోకండి, అది మంచిది కాదు. ఎందుకంటే నిశ్చయితాంబూలాలు చేసుకోవడం ఏంటి? మూఢాలలో అటువంటి శుభ ప్రయోజనాలు శుభక్రియలు చేయకూడదు, ఇబ్బంది పడే అవకాశం, అంటే అవి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చేసుకునేందుకు ఒక 10 రోజులు వెయిట్ చేసి సరిపోదు కదా. ఆ ఎంగేజ్మెంట్ చేసుకోకుండా 10వ తారీఖు పెళ్ళిలా చేసుకుంటాం, 17వ తారీఖు ముహూర్తాలు వచ్చేసాయి, 18 ఎలా చేస్తాం మనం? అప్పుడే చేసుకోండి, పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ చేసుకోండి అని అనుకోండి. పోయేది లగ్న పత్రికలు మార్చుకోవడం ఎందుకు? మార్చుకోక్కర్లేదు కదా. అంటే మీకు మాట మీద నమ్మకం లేదా? కాగితం మీద నమ్మకం ఉందా? అలాంటి బోలెడు దాటిపోయినాయి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి చాలా ఉన్నాయి. వివాహాలు పెళ్లిపేటల మీద కూడా వివాహాలు పక్కకి వెళ్ళిపోయి, అంటే ఇవాళ రేపు తప్పుగా అనుకోదు కానీ కొంతమంది దౌర్భాగ్యపు వెధవలు, అంటే ఆడకాని మగ కానీ ఆ పెళ్లిపేటల మించి పెళ్లి పారిపోయి బొంద సమాజంలో పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని పేరు బొంద సమాజ్. అంటే తల్లిదండ్రులని మనసుని కకావికలము చేసి నాశనం చేసేది కొన్ని బొంద సమాజులు ఉన్నాయి, బొంద సమాజులు. కానీ అటువంటి వాటి మీద మనకి తల్లిదండ్రులు హింస పెట్టిన వాళ్ళ గురించి సరే ప్రస్తుతం ఎందుకులే కానీ, ప్రస్తుతం జాతకంలో చాలా బాగుంది వీరికి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంది, విద్యాలాభం ఉంది, కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం, తప్పకుండా ఇల్లు కొనుగోలు చేయవచ్చు, రిజిస్ట్రేషన్ కూడా పెట్టుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, సినిమా రంగంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, ముఖ్యంగా అనుకున్న చోటు విదేశాలు వెళ్ళవచ్చును, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లువారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజ ద్రవ్య లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, ధనదాని అభివృద్ధి పొందుకునే అవకాశాలు, స్వదేశంలో విదేశాలు కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అదృష్టయోగంగా చెప్పబడుతోంది. చాలా మంచి ప్రశాంతత, ఆనంద యోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునేటువంటి అదృష్ట యోగం. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభము, సుఖము, సంతోషము. ఈ వారం మొత్తం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి ఫలితాలు 2026 జనవరి మొదటి వారం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎలా ఉంది వీళ్ళ ప్రభావం? ప్రభంజనమా లేదా ఏమైనా పరిహాసమా అనేటువంటి విషయం చూస్తే, జాతకంలో వీరికి దాదాపుగా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. చాలా మంది ధైర్యవంతులు. అసలు వీరికి ఉన్న ధైర్యం నాకు తెలిసి ఇంకొక 2 రాష్ట్రాల వరకు ఉంది. అంతటి ధైర్యము, స్థైర్యము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి మంచి లాభాలు, కొత్త ఈవెంట్స్, స్వదేశంలో విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేయగలిగే అవకాశం, మంచి సమర్థత, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వీసా సంబంధ సౌలభ్యం బ్రహ్మాండంగా ఉంది. ఈ వారంలో వీరికి వీసా స్లాట్ ఏమైనా ఉంటే తప్పకుండా సక్సెస్ఫుల్గా మీకు వీసా వస్తుంది, సందేహం లేదు. చాలా మంచి ఉన్నతమైనటువంటి విదేశీయాన యోగం, ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, మంచి ఐశ్వర్యం, మేబీ లాటరీల వల్ల మీకు మంచి ధనప్రాప్తి కూడా ఉండవచ్చు. అదృష్టయోగం, బ్రహ్మాండమైనటువంటి అదృష్టయోగం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగాన్ని పొందుకునే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీ యాత్ర, గొప్ప వ్యక్తులతో పరిచయం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శుభకర సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. ఈ వారం మొత్తం మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా అత్యంత అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి జనవరి 2026
మొదటి వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి కూడా మంచి శుభయోగము, సుఖయోగము, ఆనందయోగము, ఐశ్వర్యం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, విదేశాల్లో స్వదేశంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, కళాకారులకి క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. బంధులాభం, మిత్ర సౌఖ్యం ఉంటుంది, రోగనాశనం, రుణ విమోచనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నులకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి బాగుంటుంది. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, ఎంతో కాలంగా అనుకుంటున్నటువంటి కొన్ని పనులు ఈ వారంలో సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. అమ్మయ్య 5 ఏళ్ల నుంచి అనుకుంటాను బాబు ఇవాళ పూర్తయింది అనేటువంటి ఒక ప్రశాంతత ఉంటుంది. వివాహ యోగ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయస్ ఏప్రిల్ ఒకటి అవ్వడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకర సంపద, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపార లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మంచి సౌఖ్యవంతమైనటువంటి ధన కనక వస్తువుల ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి సౌకర్యవంతమైన జీవనం ఈ వారం మీకు అదృష్టంగా చెప్పబడుతోంది. ప్రతి వారం కూడా ఇటువంటి సుఖ సంతోషాదులు ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి 2026 జనవరి 1st వీక్ శుభప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యప్రదం, ధనధాన్య వృద్ధి, రైతన్నలకి పండగ, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల పనిలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను మంచి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. ఈ సీనియర్ సిటిజన్స్ కలిసి ఏదన్నా వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు. మహిళా మండలి ఏదన్నా సంఘంలో సభ్యులుగా చేరే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. శత్రునాశనం, మిత్రలాభం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, విమోచనం, అలా కన్సల్టెన్సీ బ్రహ్మాండమైనటువంటి శుభవార్తలు వింటారు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా వివాహ యోగ్యత ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారులకి, క్రీడాకారులకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి యోగాలు, తప్పకుండా అనుకున్నది సాధించే అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. మంచి ప్రశాంతత, ఆనంద యోగం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యాపార ఉద్యోగ విదేశీయాన లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం మీకు ఆనందకరమైన శుభజీవనం చెప్పబడుతుంది. ప్రతి వారం ఆనందకరంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టుగా ఉంటుంది. వీళ్ళకి ఎంతో ధైర్యవంత నిర్ణయాలు, స్థైర్యము, ఆనందము, పట్టుదల, కార్యశీలత, పొలము, ఇల్లు కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన శుభజీవనం, విశేషమైనటువంటి యోగము, వివాహ యోగము, సంతాన యోగము, మంచి సంఘంలో పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకర జీవనం, వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదో ఒక అనుకూలవంతమైనటువంటి ఆనందకరమైన వాతావరణం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం, తప్పకుండా నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఈ వారంలో శుభవార్త వినడం ఖాయము. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్తారు. ఆన్ సైట్ ఆపర్చునిటీ ఉంటుంది. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి కింద కామెంట్ చేయకండి, అమెరికా గురించి మాట్లాడకండి. అమెరికా అనేది మనకు సంబంధమైన విషయం. వాళ్ళకి అవసరం ఉంటే మన తెలివైన వాళ్ళు మనల్ని పిలుస్తారు. వాడికి అవసరం ఉంటే తెలివైనటువంటి మనల్ని పిలుస్తారు తప్ప మన కాలుతో సమానం అది. దాంతో మనకి ఎందుకు పోలికమని నాకు అర్థం కాలేదు. అవకాశం ఉంటే వెళ్తాం. మన డబ్బు ఉంది,
చదువుకోవడానికి వెళ్ళండి. విజ్ఞానం ఉంది, వాడికి అవసరం ఉంటే మన విజ్ఞానం పంచడానికి వెళ్ళింది. లేదు మన దేశ అభివృద్ధికి పాటుపడండి. లేదంటే జర్మనీ ఉంది, జపాన్ ఉంది, ఇతర దేశాలు ఉన్నాయి, ధార్మికమైనటువంటి జీవనం గడిపే అనేక దేశాలు ఉన్నాయి. అటువంటి దేశాలు వెళ్ళే అవకాశం ఆన్ సైట్ అంటే అదే అనుకోవచ్చు కదా, ఓన్లీ యూఎస్ఏనేనా? ఇది గమనించుకోండి. ఏదేమైనా కాస్త మనకి విదేశీయాన యోగం బలంగా ఉందని చెప్పగానే అదొక్కటే తాసు పెట్టుకోకండి. బట్ విదేశీయానం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, ధనయోగము, వ్యాపారపరంగా లాభము, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, బంధుమిత్రుల సమాగమం, ఆనందకర జీవనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఈవెంట్స్ చేసేవారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆనందకరమైన శుభం, ప్రశాంతత, ధనధాన్య వృద్ధి. ఈ వారం మొత్తం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందడం ఖాయం. ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి ద బెస్ట్ ఆపర్చునిటీస్ కలిగేటువంటి రాశి ఇదొకటే. అనేక అవకాశాలు మీరు అందుకునేంత అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకున్నటువంటి ఒక పరిణితి, ప్రయోజనవంతమైన బుద్ధి, విచక్షణ, ఏ పనైనా చేయగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకోవచ్చు, అంటే ఈ వ్యక్తుల్ని నమ్మవచ్చు అని అర్థం. నమ్మకాన్ని పోగొట్టుకోకుండా పరిపూర్ణటువంటి కార్యసిద్ధిని చేసేటువంటి రాష్ట్రాల్లో ఈ వారం మీరు ఫస్ట్ ఉంటారు. కార్యదక్షత, కార్యదీక్షత అద్భుతం. అమోఘమైనటువంటి వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, కృత్రిమ సంతాన యోగం. ఈ రాసినటువంటి వైద్యులందరూ కలిసి వైద్యాల నిర్మాణం చేసే అవకాశం కూడా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి బాగా ఉంటుంది. కళాకారుల, క్రీడకు లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, అలాగే రాజకీయ నాయకులకు అభివృద్ధి పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, శుభకరమైనటువంటి సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన ప్రాప్తి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు లాభాలు బలంగా ఉన్నాయి. వ్యాపారపరంగా అభివృద్ధి, కుటుంబ సభ్యులతో కానీ బయటి వాళ్ళతో కానీ వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, వ్యాపారాన్ని వృద్ధి పొందుకోవడం, కొత్త వ్యాపార భాగస్వామితో కలవడం, అనేక రకాల శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగం. ఈ వారం మొత్తం కూడా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందుకునే రాశి చెప్పవచ్చు. ప్రతి వారం కూడా ఇలా ఆనందమయ జీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్ తొందరగా కావాలి. అది మీ యొక్క సహకారం నాకు పరిపూర్ణం కావాలి. ధన్యవాదాలు.